హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. జయలలిత గురించి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చేసిన ట్వీట్ వివాదాస్పదమవుతోంది. తమిళ ప్రజలు దుఃఖంలో ఉన్న ఈ టైంలో కమల్ చేసిన ట్వీట్ పై జయ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కమల్ ఏమని ట్వీట్ చేశారంటే, తమిళ్లో పోస్ట్ చేసిన ఈ ట్వీట్ లో జయలలిత మీద ఆధారపడి బతుకుతున్న వారి పట్ల తీవ్రమైన సానుభూతి అని పేర్కొన్నారు. అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. జయలలితకు కమల్ హాసన్ కు గతంలో విభేదాలున్నాయి. అందుచేతనే విశ్వరూపం సినిమా టైంలో కమల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జయ కక్ష సాధింపు వల్లే విశ్వరూపం సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి అనే మాటలు వినిపించాయి. ఇంతకీ వీరిద్దరికీ విభేదాలు రావడానికి కారణం ఏంటంటే, కమల్ చిదంబరాన్ని దృష్టిలో పెట్టుకుని పంచి కట్టినవాడు దేశ ప్రధాని కావాలి అనడంతో జయలలితకు కోపం వచ్చిందని, అందుచేతనే కమల్ కు జయ విశ్వరూపం చూపించింది అని మాట వినిపించింది. అయితే దేశ ప్రధాని ఎవరు ఉండాలి అని కమల్ నిర్ణయించాడు కదా, అలాంటప్పుడు కమల్ పై నాకు ఎందుకు కక్ష సాధింపు అంటూ జయ ఖండించింది. ఏది ఏమైనా ఈ టైంలో కమల్ ఇలా ట్వీట్ చేసి ఉండకూడదు అని అనిపిస్తుంది. మరి కమల్ ట్వీట్ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. Hi, I am Surendra Reddy. Please watch exclusive interviews and videos on India Glitch YouTube channel. Please subscribe to IG Telugu.